సార్ చాలా మంచి ట్రైలర్తో ముందుకొచ్చారు. సారీ సార్. చాలా మంచి ట్రైలర్తో వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లక్కీ భాస్కర్, మహానటి, మళ్ళీ కాంత, మిమ్మల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూనే ఉన్నారు. మాకు మంచి సినిమాలు ఇస్తూనే ఉన్నారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. రియల్లీ రానా గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఇంత ఒక డిఫరెంట్ మూవీని మాకు అందిస్తున్నందుకు. థ్యాంక్ యూ సార్. రియల్ మూవీ లవర్స్కి ఖచ్చితంగా నచ్చే సినిమాలాగా ట్రైలర్ చెప్తోంది. సో థ్యాంక్ యూ అండి. సో దుల్కర్ గారు, సార్ మీ ఫాలోయింగ్ సార్ ఇదంతా ఏదో అనుకుంటున్నాం. దుల్కర్ గారు, సో బ్యాక్ టు బ్యాక్ ఎలాగ పీరియాడిక్ సినిమాలు తీస్తుంటే ఇందాక రానా గారు చెప్పినట్టు నట చక్రవర్తి కన్నా పీరియాడిక్ చక్రవర్తి అన్నట్టు బిరుదు పడిపోయేలా ఉంది మీకు. నాది ఒకటే క్వశ్చన్ సార్, ఈ సినిమా ఒక రియలిస్టిక్ ఈవెంట్స్ ఆధారంగా తీసారని ఒక ప్రచారం ఉంది, అది ఎంతవరకు నిజం, కరెక్టా కాదా? అది ఐ థింక్ యూ హ్యావ్ టు సీ ద ఫిల్మ్ సార్. I think Selva had, I think the beginning maybe some inspiration, but the film I think became almost a work of fiction. It's a very original idea. It's a very original story. Actually, for first time when Rana sent me the pitch deck of this film, I was like, Malli period actor. I was like, I just did Mahanati. Even a pitch deck lo I think drawings kuda I look like Gemini from Mahanati. So I said, what will I do new in this film? But I think listening to the narration from Selva, I just had to be a part of this film. So I think every time, like, if I make a rule, like I said, I won't do love stories after Sitaram, but I end up doing more. If I say I won't do period films, again, more period films will come to me. But I think always the goal is great cinema, great stories. సో సముద్రగాన్ గారు సార్, మిమ్మల్ని రెగ్యులర్ నెగిటివ్ రోల్స్లోనో చిన్న రోల్స్లోనో చూసి ఉన్నాం. ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రాడినరీ రోల్లో కనిపించారు సార్. కంగ్రాట్స్ సార్, మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళకే వాళ్ళు డిసైడ్ చేశారు, వాళ్ళు ఇచ్చారు. అంటే రానా భాగ్యశ్రీ గారు సార్, ఈ సినిమా గురించి ట్రైలర్ చూసేసాం మేము, అంతే. దీని గురించి మిమ్మల్ని అడగడానికి ఏం లేదు. ఆంధ్ర కింగ్ తాలూకాలో మీరు ఎలా కనిపించబోతున్నారో మాట చెప్పండి. ఈ సినిమా తర్వాత నేను చెప్తాను ఎలా కనిపిస్తుంది. ఆంధ్ర కింగ్ తాలూకా గురించి కొంచెం ఆవిడ ఎలా ఉండబోతున్నారు ఆంధ్ర కింగ్ తాలూకాలో? I mean, that film also has Mahalakshmi, who you're going to fall in love with it too, for sure, definitely. రానా గారు చెప్పండి సార్. హాయ్ అండి. హాయ్. చాలా చిన్న గ్యాప్ తర్వాత ఒక కిక్కాస్ రోల్తో కనిపించబోతున్నారని తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అంటే మంచి ఛాలెంజింగ్ రోల్ అనిపిస్తుంది మీకు కూడా యాజ్ ఎ కాప్ రోల్గా. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ట్రైలర్ చూస్తే కొంచెం మహానటి ఫ్లేవర్లా కనిపిస్తుంది, లైక్ సినిమా నేపథ్యమో లేదంటే క్యారెక్టర్స్ వల్ల. ఇంకా అదొక్కటేనా, ఇంకేమైనా పోలికలు ఉండే? లేదండి, అంటే ఎందుకు మీకు పోలికలు అనిపిస్తుంది అంటే అదే టైంలో జరిగిన ఇన్సిడెంట్ లాగా ఉంటాయి. ఎందుకంటే ఈ కథ కూడా మెడ్రాస్లో జరిగింది, మెడ్రాస్ స్టూడియోస్ మధ్యలో అక్కడ ఉన్న నటుల మధ్యలో జరిగిన కథ కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ ఆ సినిమాకి దీనికి ఏ పొంతు ఉండదండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. రానా, మీరు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఇందులో కూడా చాలా కొత్తగా కనిపించారు. అయితే మీరు సోలోగా ఎప్పుడు చేస్తున్నారు? నేనండి ఒక లాస్ట్ 2-3 years ప్రొడ్యూసర్ అవుదామని ఒక ప్రయత్నంలో తిరుగుతూ ఉన్నాను. అండ్ ఈ సినిమాతో అదైంది. సో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి చూస్తారు మిమ్మల్ని. హిరణ్యకశప అప్డేట్ ఏమని ఇస్తున్నారా? సారీ, హిరణ్యకశప ఉండండి, ఇప్పుడు జరుగుతుంది, ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది. థ్యాంక్ యూ.